హాయ్ ఆల్, హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే నేను మంచి స్నాక్తో వచ్చేసాను. అది కాలీఫ్లవర్. ఎవరికైనా కాలీఫ్లవర్ ఇష్టం లేకపోతే ఇది చూసాక తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే పెద్ద కాలీఫ్లవర్ ఫ్యాన్ అయితే కాదు, బట్ ఇది తిన్నాక నాకు బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, కాలీఫ్లవర్ని ఇలాగా చిన్నగా ఒలిచేసుకొని అందులో కొంచెం రైస్ ఫ్లోర్, కొంచెం కారం, తగినంత మసాలా, ఏ మసాలా ఉంటే ఆ మసాలా, నేను కొంచెం గరం మసాలా వేసాను, కొంచెం సాల్ట్, ఆలివ్ ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేయాలి. ఆయిల్తో మీకు కనుక మసాలా పట్టకపోతే కొంచెం పెరిగేసుకోండి, బాగా పడుతుంది. దెన్ లాస్ట్లో నాకు ఆయిల్తో సరిగ్గా మ్యాగ్నేట్ అవ్వలేదని చెప్పి పెరిగేసాను, బట్ చాలా బాగుందండి. పిల్లలైతే ఇంకెంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. నేను దీన్ని కొంచెం ఎలా చేశానంటే ఎయిర్ ఫ్రైలో ట్రై చేశాను ఈసారి, అండ్ చెప్తున్నా కదా, ఇట్ కేమ్ అవుట్ సో గుడ్ అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో, బాగా అనిపించింది. ఎయిర్ ఫ్రైయర్లో 370 ఫారెన్హీట్ పెట్టేసి 10 to 15 మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను దీన్ని మా బాబుకి ఇలా సింగిల్గా వేస్తే తినలేదు, వాడు కొంచెం జ్యూసీ టైప్ ఉంటే తింటాడు ఏదన్నా ఫుడ్. సో నా దగ్గర కొంచెం టమాటో సాస్ ఉంది, ఆనియన్స్ తీసుకొని టమాటో సాస్లో బాగా ఫ్రై చేసేసి ఈ కాలీఫ్లవర్ని అందులో వేసేసి మిక్స్ చేసేసాను. అప్పుడు కొంచెం జ్యూసీ టైప్ వచ్చిందనమాట. మీకు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి కొంతమంది దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేస్తారు, కాబట్టి దాని బదులు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అసలు. డీప్ ఫ్రై అయిన దానికి ఎయిర్ ఫ్రైయర్లో ఉన్నదానికి అసలు అసలు ఎంత డిఫరెంట్ ఉన్నదో అంత డిఫరెంట్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు. సో ఇక్కడ నేను ఇగో ఆనియన్స్ తోటి టమాటో సాస్ తోటి కాలీఫ్లవర్ మిక్స్ చేద్దామని వేసాను అనమాట. చూడండి కాలీఫ్లవర్ ఎంత బాగా ఫ్రై అయిందో. సో మీలో ఎవరికైనా కాలీఫ్లవర్ నచ్చకపోతే ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఒకసారి, అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే ఏ ఫుడ్ కలర్ వాడలేదు, కలర్ కూడా బాగా వచ్చింది అసలు. అండ్ నందన్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు, తిన్నాడు మంచిగా. వాడు ఫస్ట్ టైం తిన్నాడు కాలీఫ్లవర్, కానీ బాగా ఎంజాయ్ చేశాడు అది. సో మనం ఇది ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు అనమాట. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ ఇలా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మి కాలీఫ్లవర్ స్నాక్ అనమాట. దీన్ని మీరు మంచూరియా అనుకుంటారు, ఏమనుకుంటారో అది మీ ఇష్టం, కానీ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.